నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు మార్చి నెలలో షష్టగ్రహ కూటమి అయితే దీని మీద చాలా రకాల విమర్శలు లేకపోతే బాగుంటుంది అని కొంతమంది చెప్తున్నారు అసలు బాగుండదని కొంతమంది చెప్తున్నారు రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయని అనారోగ్యాలు అంటే కరోనా లాంటి పెద్ద పెద్ద విపత్తులు వస్తాయని ఇవన్నీ చాలా కొంచెం భయంకరంగానే చెప్తున్నారు గురుగారు సో అంటే నిజంగానే షష్టగ్రహ కూటమి అంత మనుషుల మీద అంత ప్రభావం చూపుతుందా అలాగే ఏ రాశుల వారికి ఎంత ప్రభావం చూపుతుంది ఏ రాశులకు బాగుంటుంది ఏ రాశులకు బాగుండదు అనేది కూడా చెప్పండి ఓం మహాగణాధిపతి నమః. అమ్మా ఇప్పుడు మార్చి 29 అర్ధరాత్రి తెల్లవారితే 30 ఉగాది నాడు షష్టగ్రహ కూటం మీనరాశిలో పడుతోంది. ఈ మీనరాశిలో పడడం వల్ల ఆల్రెడీ అందులో రాహు ఎంటర్ అయి ఉన్నాడు మీనరాశిలో. దానికి ఏమవుతుందంటే ఇప్పుడు రాబోయే కాలం మార్చి ఏప్రిల్ 1 తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచం మొత్తం అతలాకుతలం తప్పదు ఈ షష్టగ్రహ కూటం వల్ల. ఎందుకయ్యా అంటే ఇప్పుడు సునామీ ఆల్రెడీ కరోనా ఎంటర్ అయిపోయింది చైనాలో. అది దానివల్ల ఇప్పుడు మన కంట్రీలోకి మన భారతదేశంలో 2-3 కంట్రీలకు అప్పుడు వచ్చేసింది స్టేట్స్కి వచ్చేసింది. అలాగే పై దేశంలో కూడా 4 కంట్రీలకి అటాక్ అయిపోయింది అప్పుడే. 4 కంట్రీల్లో కూడా బాగా బ్యాంకాంగ్ అనగా ఇదనగా చైనా అనగా ఇంకోటి 2 కంట్రీల్లో బాగా విజృంభ. అది ఆల్రెడీ ఇండియాకి 2 చోట్ల ప్రవేశించింది అప్పుడే. ఇది ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అతి డేంజరస్ ఇది. ఈ రాబోయే కరోనాకి పేరు లేదు. విషవాయువుతో మొత్తం వాయువు అంటే గాలిలో వచ్చే సోకే ఇది కానీ వేరేది కాదు. ఈ గాలి నుంచి వచ్చేది తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు ఏమా. దీనికి వైద్యం కూడా లేదని శాస్త్రం చెప్తోంది. దైవాన్ని నమ్ముకోవాలి. ఆ దేవుడి దయ వల్ల మనం బయట ఎలా పడాలి అంటే ఈ ప్రతి ఒక్కళ్ళు పాటించవలసింది మాస్కులు బాగా పాటించాలి, శానిటైజర్లు బాగా వాడాలి, దైవాన్ని బాగా నమ్ముకోవాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, పెళ్ళిళ్ళకి వాటికి తగ్గడం మంచిది, పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా గుంపులుగా ఉండకుండా ఎవరు ఆరోగ్యాన్ని వాళ్ళు ఏమవుతుందిలే అని లాస్ట్ టైం అలాగే చేసి తగలేశారమ్మా దేశాన్ని. లాస్ట్ టైం 3 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు ఈ కరోనా ఏమవుతుంది అని రెక్లెస్ గా మొత్తం ముంచేసారు. అప్పుడు అవగాహన లేదు, ఇప్పుడు అవగాహన ఉంది కదా అండి. ఏదైనా ఒక విపత్తు వస్తుందంటే మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు నాకు ఒంట్లో బాగోలేదమ్మా సీరియస్ అని చెప్పే డాక్టర్ని ఇమ్మీడియట్లీ పోవాలి, ఇంకొకరి చేత చెప్పించుకునే దాకా నేను ఉండకూడదు. టక్ ఏ డాక్టర్ నాకు పరిచయం పెద్దవాళ్ళతో దగ్గరికి వెళ్ళడం, చెకప్లు చేయించేసుకుంటా. ఏమిటి ప్రాబ్లం, షుగర్ ఉందా బీపీ ఉందా చెప్తా. అలాగే నా సొంతానికి నేను చూసుకోవాల్సిన అలాగే ప్రపంచంలో ఇది అతి ప్రమాదకరమైన షష్టగ్రహ కూటం వలన వచ్చే ప్రమాదం అతి ప్రమాదంగా ఉంది తల్లి. దీనివల్ల అనేక రకాల విపత్తులు అవుతే ఇంకా దేశంలో రాజకీయ నాయకులకి ఎలా ఉందయ్యా, సినిమా వాళ్ళకి ఎలా ఉందయ్యా అంటే పరమ చండాలంగా ఉంది. ఎప్పటి నుంచి అమ్మా ఏప్రిల్ 17 నుంచి ఈ ఎఫెక్ట్ ఏప్రిల్ 17 నుంచి మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతోంది. ఏప్రిల్ 17 మేషరాశికి ఏలినాటి శని స్టార్ట్ అవుతోంది. అలాగే ఏప్రిల్ 17వ తారీఖు నుంచి పుబ్బా నక్షత్రం సింహరాశి వాళ్ళకి, మకా నక్షత్రం సింహరాశి వాళ్ళకి ఉత్తర అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతోంది. అలాగే అదే డేట్ నాడు ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతోంది. అనేక రకాల ప్రభావాలు ఈ ఎల్నాడు శని అవ్వచ్చు, అష్టమ శని అవ్వచ్చు, గ్రహస్థితులు బట్టి ఏ రాశులకు ఎలా ఉందయ్యా అంటే చెప్పాలంటే మకర రాశికి చాలా బాగుంటుందమ్మా ఇది. అలాగే ధనుస్సు రాశిలో కూడా పర్వాలేదు, అష్టమ శని అర్ధాష్టమ శని వచ్చినప్పటికీ కూడా అంత తొందరపాటు పడవాలి. అయితే వ్యక్తిగత జాతకాలు చూసుకోమంట. జాతకం బాగుంది రాశి ప్రకారంగా చెప్పడం కాదు, రాశి ప్రకారంగా ఒకే వ్యక్తికి కొన్ని లక్షల మంది ఉంటారు ఇందులో. ఎవరిది గ్యారంటీ ఏమండి శర్మ గారు మొన్న మా రాశి బాగుంటుంది టాప్ అన్నారు, మరి ఎలా అక్కడ రాహుదశ శని మహాదశ నడుస్తోందా, కుజ మహాదశ నడుస్తుందా, అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూసుకోండి. రాశి ప్రకారంగా అవుతే తులారాశికి బాగుంది, మిథున రాశికి బాగుంది ఏర్పాటుగా, అలాగే వృషభ రాశికి కూడా బాగుంటుంది రాబోయే కాలంలో. కుంభరాశి వాళ్ళకు కూడా శని యోగకారకుడు అవుతున్నాడు రాబోయే ఏప్రిల్ 17 నుంచి వాళ్ళకు కూడా. అయితే ఆ కుంభరాశి వాళ్ళకే రాహు మహాదశ నడుస్తుందా శని మహాదశ నడుస్తుందా, వాళ్ళు అక్కడ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి వ్యక్తిగత జాతకం చూపించుకుని దానికి తగ్గ రెమెడీలు చేసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ వారు ఏం చెప్తారో అది చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకు కూడా పర్వాలేదు. ఇంకా మీనరాశి రేవతి నక్షత్రం వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఏమ్మా. దానివల్ల ఏమిటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనేక రకాల ఇబ్బందులతో ఏది ఏమైనప్పటికీ మార్చి 30 ఉగాది పండగ నుంచి
షష్టగ్రహ కూటం దేశ అరిష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఈ దేశ అరిష్టాలు ఎలాగయ్యా అంటే, ఈ దేశ అరిష్టాలు దీనికి వచ్చే ప్రభావం ఏమిటయ్యా అంటే చాలా డేంజర్లో యావత్తు ప్రపంచం, యావత్తు భారతదేశం, ఆడైనా మొగైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సినీ రంగమైనా రాజకీయ నాయకులకైనా విపరీతమైన గండాలు ఉన్నాయి. ఇకపోతే రాజకీయ నాయకులు భయంకరమైన గండాలు ఉన్నాయి. సినిమా ప్రపంచానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. చిన్న పరిశ్రమ పెద్ద పరిశ్రమ ఎవరికైనా రోడ్డును పడేది విపరీతంగా ఉంది కాల పరిస్థితి. ఇంకా మామూలు ప్రజలు జాతకరీత్యా చూసుకోవడం, దానికి తగ్గ రెమెడీ ఏ దేవుడికి అయ్యగారు చెప్పారో ఆ ప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటే మన కష్టాన్ని వచ్చే రోగాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఎలాగే ఈ రాబోయే షష్టగ్రహ కూటం కరోనా ఎంటర్ అయిపోయింది కాబట్టి దీని పరిష్కారం ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు శివుణ్ణి శివపార్వతులను ఎంత ఆరాధిస్తే, సుబ్రహ్మణ్యేశ్వరుని ఎంత ఆరాధిస్తే, సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా ఈ రెండింటిని ఒక 6 నెలలు 7 నెలలు విడవకుండా ఇంట్లో మన సొంతంగానే దేవుడి దగ్గర కూర్చోవడం, లేదు సుబ్రహ్మణ్యేశ్వర గుడికి వెళ్ళచ్చు. ఇంకా లాక్డౌన్ పడకపోతే, పడుతుందనే సూచనలు వచ్చేస్తున్నాయి 3 వంతులు. లాక్డౌన్ పడడానికి అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ, రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా ఉగాది లోపే, ఉగాదికో తప్పకుండా మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఉంటుంది ఈ ప్రభావం. ఓపెన్గా చెప్తున్నాం, తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ ప్రభావం చూపించేది ఉంది. ఆల్రెడీ హెచ్చరిక కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. చాలా కేర్ తీసుకోండి, ఇప్పటి నుంచి మెల్లిమెల్లిగా మన భారతదేశంలో కొన్ని స్టేట్లకి ఎంటర్ అయింది, జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళు హెచ్చరికిచ్చారు. దీనికి ట్రీట్మెంట్ లేదని కూడా వచ్చింది వార్త. అతి జాగ్రత్తలు ఏం చేసుకోవాలి అంటే ఎంతసేపు కషాయాలు తాగగలిగితే, కషాయాలు అన్ని రకాలు కలిపి కషాయాలు చేసుకోవడం, రోజు 3 సార్లు చక్కగా కాచింది వడపోసుకోవడం, రోజు 3 సార్లు ఆ కషాయాలు తీసుకుంటే డోలో అంటే ఎటువంటి కషాయాలండి? అమ్మా ఇది వాము, జీలకర్ర, వాము జీలకర్ర, దాసిన చెక్క, మిరియాలు, అనేక రకాలు ఆయుర్వేద ద్రవ్యాలతో అన్ని చితక్కొట్టుకుని చక్కగా కాచి మరగబెట్టేసుకుని దాన్ని వడపోసుకుని రోజు 3 సార్లు తాగడం వల్ల కూడా ఇటువంటి రోగాలు మనకి బాడీకి అటాక్ అవ్వవు, చక్కగా ఉంటారు అనడానికి ఏమిటంటే ఇంకా రాబోయే ఏదేమైనప్పటికీ ఈ మార్చి 30 నుంచి 2026 మార్చి దాకా దేశం అతలాకుతలం అవుతే తప్పదు. ఇంకా పోతే పడేది తక్కువైన వర్షం తెలుగు రాష్ట్రాల్లో పడేది 1 గంట పడినా గ్రామాలు కొట్టుకుపోయేంత ప్రమాదంలో పడుతుంది వర్షం. అతి భారీ వర్షం గంటే పడుతుంది. ఆ గంటకే మొత్తం అతలాకుతలం, పొలాలు మొత్తం మునిగిపోవడం, గ్రామాలే కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది. అందుకని చెప్పవలసింది ఏమిటంటే అనేక రకాల ఇబ్బందుల్లో పడుతున్నారు కాబట్టి దీనికి పరిష్కారం దైవం దైవం దైవం. ఆ దైవాన్ని నమ్ముకోండి. ఎవరైనా సరే ఏం కాదులేని నిర్లక్ష్యం చేస్తే లాస్ట్ ఇయర్లా తల్లి కొడుక్కి తల్లికి భార్య పిల్లలకి బిల్ల పారీలకి ఉండకుండా పోతారు లాస్ట్ టైం లాగే. అతి జాగ్రత్తలు పాటించమని యావత్తు ప్రపంచానికి స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మరీ ఆరోగ్యం కాపాడుకోమని ఆ భగవంతుడిని వేడుకోండి. ఆ శివపార్వతులను చక్కగా ఆరాధించండి. సుబ్రహ్మణ్యాన్ని ఎలాగయ్యా ఇక సుబ్రహ్మణ్యేశ్వరుని ఏ ఆరాధన అంటే మంగళవారం మన గుడి ఓపెన్ అయ్యి ఉంటే కరోనా కాకుండా చక్కగా మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వరుడు పాల్పోయడం. నాయన మాకు ఎటువంటి రోగాలు రానేకు, నువ్వు ఏ రోగాన్నైనా కంట్రోల్ చేసే శక్తి నీలో ఉంది. మాకు ఈ కరోనాలు కానీ వైరస్లు కానీ కొత్త రోగాలు మా బాడీకి తగలకుండా మమ్మల్ని కాపాడు. మేము కూడా అతి జాగ్రత్తలు తీసుకుంటాం. ఆ పాలు పోస్తూ అవి నెత్తిమీ చల్లుకోవడం, కళ్ళకి రాసుకోవడం వల్ల కూడా చాలా పవరు. అలాగే శివాభిషేకాలు వారం మహాశివరాత్రి లేకపోతే దీనికో అమావాస్య నాడు వచ్చే సోమవారాలు కూడా శివాభిషేకం చేయించుకోవచ్చు. అదే లేదు మన ఇంట్లో చిత్రపటం పెట్టుకుని ఈ మాత్రం సైజు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఆ శివలింగానికి డైలీ పాలు పోస్తూ రుద్రం తెలుస్తూ ఆ రుద్రం చెప్పుకుంటూ ఇంక ఇలాగ శివపుత్రం శక్తిహస్తం షణ్ముఖం కేకవాహనం వందే వల్లి దేవసేనాపతిం సుబ్రహ్మణ్యేశ్వరం హైం హ్రీం క్లీం సర్వణభవ రక్షమాన్ సుబ్రహ్మణ్యేశ్వరుడికి మూలమంత్రం చదువుకుంటూ చేసుకోవడం వల్ల దగ్గరికి రానివ్వదు. అంత పవర్ఫుల్ శక్తి మంత్రం. అలాగే సర్వేశ్వరాయ విద్మే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఆ మంత్రం శివుడిది. ఎటువంటి గ్రహాన్నైనా ఎటువంటి రోగాన్నైనా మన బాడీకి దాకా రానివ్వకుండా కంట్రోల్ చేయగల శక్తి ఉంది. కాబట్టి వచ్చే ప్రమాదాన్ని మన చేతుల్లో ఉంది, మనం కాపాడుకోవాలి. 10 మంది గుంపులుగా వెళ్ళొద్దు, అతి జాగ్రత్త అని. అలాగే మనం పాటించాల్సింది మనం పాటిస్తూనే భగవంతుడిని తలుచుకోవడం వల్ల ఆయన అండ తప్పకుండా ఉంటుంది. సో అందరూ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. అలాగే భగవంతుడిని ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్తే.